నడుస్తూ ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్లో అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఆ స్టోరీ కానీ అంతా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ ల్యాగ్ అనేదే లేదు. నేను ఫస్ట్ టైం మన థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుకోవడం చూశాను. ఇంకోటి మీకు ఒక్కటి చెప్తాను, నాకు బాగా నచ్చిన ఒక సీన్ చెప్తాను. కార్ సీన్ ఒకటి ఉంటుంది చూడన్న, ఆ సీన్ అయితే అసలు నిజంగా అసలు మామూలుగా కాదన్న, వేరే లెవెల్ ఉంటాయి. శ్రీ విష్ణు గారికి ఇప్పుడు ఇన్నిసార్లు అసలు అవార్డు అన్నారు. అవార్డ్స్ గురించి కూడా ఒక మంచి డైలాగ్ ఉంది. నిజంగా ఈ ఇయర్ అయితే నిజంగా అతనికి బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇవ్వాలని, నిజంగా అసలు వేరే లెవెల్ ఉంది స్టోరీ. నిజంగా ఒక్కటే చెప్తాను లాస్ట్కి, విష్ణు విన్యాసం అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళనో పెళ్ళకనో లవర్నో బ్రేకప్ అయినా ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా యూత్ అందరు కుర్రలు థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. సింగిల్కి అంతకు మించుంది అనిపించింది అన్న నాకైతే నిజంగా. అంటే కామెడీ అనేది నిజంగా ఒక పీక్స్ లెవెల్లో కామెడీ ఉన్నాయి. ప్రతి డైలాగ్ కూడా అంటే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఇన్స్టాలో ఉన్న డైలాగులు ఆల్రెడీ అలాంటి సినిమాలు వచ్చినాయి, కానీ ఆ సినిమాలు ఎక్కువ ఆడలేదు. కానీ ఈ సినిమాలో అలాంటివి ఉన్నా కానీ ఈ సినిమా ఆడుతుందని అయితే నాకు అనిపిస్తుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. సినిమా బాగుంది బ్రో. యా బాగానే ఉంది బ్రో. దానికంటే బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ తెలిసిందే కదా, శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్, తన యాక్టింగ్ ఆయన ది బెస్ట్ యాక్ట్ చేశారు. సో సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ బ్రో, బాగుంది. అంటే కొంచెం మధ్యలో కొంత ట్రాక్ తప్పింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్. యాక్చువల్లీ ట్రాక్ తప్పడం అంటే ఏం లేదు బ్రో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ టైమింగ్ ఉంది, తన డైలాగ్స్, తన యాక్టింగ్ అంతా బాగానే ఉంది. మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం సబ్జెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయం, కామెడీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అయ్యింది. విత్ మీమ్స్ నాలెడ్జ్ ఉంటే ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుంది. అంటే యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే మీమ్స్ మనం అందరం చూస్తుంటాం కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ అవుతాం. సాంగ్స్ ఓకే బ్రో, అంతే ఓకే. యా